ఏమిటమ్మా ఇంత లేటు? అదే మా కాలేజ్ లో ఇవాళ డిబేట్ జరిగిందన్నయ్య. నిన్నేదో డిబేట్ జరిగిందన్నావు? అది నిన్న డిబేట్ హాల్లో ఎస్ఏ కాంపిటీషన్ జరిగిందన్నయ్య. చూడమ్మా, ఆడపిల్లలు పెద్ద చదువులు చదివితే చెడిపోతారని ఇరుగు పొరుగు అంటున్నా లెక్క చేయకుండా నాన్న నిన్ను చదివిస్తున్నాడు. అన్నయ్య, నీ గురించి కాదమ్మా, లోకం గురించి చెప్తున్నా. ధ్యాసంతా చదువు మీద ఉంచి బాధ్యతగా ప్రవర్తించాలి. పదమ్మా, నాన్న మన కోసం ఎదురు చూస్తుంటాడు. బావా, ఏమిటి అలా చూస్తున్నావు? అలాంటి మేడ కట్టించాలనే? కట్టిస్తాను బావా, చూస్తూ ఉండు. ఇంతకంటే పెద్ద మేడే కట్టిస్తాను. అప్పుడు అసలు మేము కనిపిస్తామో లేమో. ఎందుకైనా మంచిది, ఈలోగా మా అమ్మాయిని మీ గొడవలుగా చేసుకుంటే. నాకు తెలుసు బావా, నువ్వెందుకు తొందరపడుతున్నావో. ఎంఏ పూర్తే మా సత్యం ఓ పెద్ద ఉద్యోగంలో చేరితే గొప్పింటి సంబంధం ఏదైనా వచ్చి పడుతుందనేగా. ఆ భయం నాకెప్పుడు లేదు బావా. ఆడిన మాట నువ్వెప్పుడూ తప్పవని నాకు తెలుసు. ఏమిటో పేరయ్య, ఆ ఒక్క మాటే మిగిలింది. మనుగడు ఇలా తగలడింది. ఏం చేస్తాం? నా ఉద్దేశం అది కాదు బావా. ఈ వయస్సులో పగలంతా ఉత్తరాలు పంచుతూ ఇంటింటికి కష్టపడి తిరుగుతావు. తీరా ఇంటికి వచ్చాక కూడా తిరిగ్గా కూర్చోవు. ఇంటి పనులన్నీ నువ్వే చేస్తావు. మా పార్వతి మీ కోడలైందనుకో, ఇంటి పనులు వంట పనులు అన్నీ తనే చూసుకుంటుంది. నీకు సేవ చేస్తుంది. కాలేజీకి వెళ్ళొచ్చే పిల్లలకి చేదోడు వాదోడుగాను ఉంటుంది. పైగా ఒట్టి చేతులతో పిల్లలు మీ ఇంటికి పంపించరుగా. కాస్తో కూస్తో కట్నం ఇచ్చే పంపుతాను. ఆ డబ్బు కొన్ని అప్పులు తీర్చుకోవడానికి పనికొస్తుంది, పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది. అందుకనే నేను నెల నుంచో నీకు చెప్తున్నా. ఆ సంగతి సరేలే బావా, డబ్బు మాట ఏం చేశావు? నా మాట నువ్వు వాయిదా వేస్తూ వచ్చినా నీ మాట నేను వాయిదా వేయగలనా చెప్పు? ఇవ్వు 150 రూపాయలు. ఇంతకు మించి నాకెక్కడా అప్పు పుట్టలేదు. పోన్లే, ఎంతో కొంత తెచ్చావు. ఈ డబ్బుతో అబ్బాయి పరీక్ష ఫీజు కట్టేస్తాను. అమ్మాయికి ఇంకా నెల రోజుల వరకు టైం ఉందిలే. నువ్వేమీ అనుకోనంటే నేను మాట చెప్పనా బావా? బావా, మగ పిల్లవాడిని చదివిస్తున్నావు బాగానే ఉంది. ఆడపిల్లను కూడా ఇంత చదువు చదివించాలా అని. చూడు బావా, నాకు ఇద్దరూ 2 కళ్ళు. ఏ కంటిలో నలిసిపడ్డా నాకు బాధ ఒకటి. చదువు ఎప్పుడు ఊరికే పోదు బావా, అదే ఉద్యోగం చేస్తుంది. తప్పేముంది? ఏం గొడవ పిల్ల, కాలేజీ నుంచేనా రావడం? అవును మావయ్య. ఇక నేను వస్తా బావా. కాఫీ పిండి మావయ్య, కాఫీ చేసి తీసుకొస్తాను. నేను కాఫీ ఎప్పుడూ చేసి ఉంచానమ్మా, తీసుకురా. ఏం సత్యం, పరీక్షలు ఎప్పుడు బాబు? దగ్గర పడ్డాయి. నేను వెళ్ళొస్తాను బావా. మంచిది బావా. సత్యం, రేపు పరీక్ష ఫీజు కట్టాలన్నావుగా? అవునమ్మా. ఇదిగో డబ్బు. మరి చెల్లాయికు? దానికి ఇంకా టైం ఉందిగా, తర్వాత కడదాం. ఎలా కడతానన్నా? అప్పో సప్పో చేసి ఎలా కడతాను, నీకెందుకు? ఇప్పటికే తలకు మించిన అప్పులు చేసి నీకొచ్చే జీతంతో అటు వడ్డీలే కట్టాలా, ఇటు సంసారమే గడవాలి. నీ ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రంగానే ఉంది. కనీసం మందులైనా కొనుక్కోకుండా మా చదువు కోసం ఖర్చు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనశ్శాంతితో ఎలా చదువుకోమంటానన్నా? సత్యం, అవునన్నా. నేను బిఏ పాస్ అవగానే చెప్పాను, ఇక నేను చదవను, ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను అని. ఆ రోజు నేను చెప్పినటువంటి ఈ రోజు మనం ఎన్ని బాధలు పడేవాళ్ళం. నువ్వు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నావు గానీ రేపటి గురించి ఆలోచించటం లేదు. నన్ను చూడు, నేనే చదువుకున్నట్టయితే ఇన్నేళ్లు పోస్ట్ మ్యాన్ గా ఉండేవాడినా, ఎప్పుడో పోస్ట్ మ్యాన్ అయ్యేవాడిని. సత్యం, నువ్వు పెద్ద ఆఫీసర్ అని గొప్ప స్థితిలో ఉంటే ఆ రోజు నేను కాలు మీద కాలు వేసుకుని కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా ఉంటాను రా. అందుకోసం ఒక నిర్ణయానికి వచ్చాను. దాంతో మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఏమిటానది? పేరయ్య మామ కూర్చుని వెంటనే పెళ్లి చేసుకో. నాన్న, ఇక నా మాటకు నువ్వు అడ్డు చెప్పడానికి వీల్లేదు. పేరయ్య బాబుతో మాట్లాడి ముహూర్తాలు పెట్టాల్సిందే, నువ్వు పెళ్లి చేసుకు తీరాల్సిందే.
మా ఇంటి మహాలక్ష్మిగా వచ్చావు తల్లి. నా కళ్ళన్నీ నెరవేర్చే బాధ్యత నీదమ్మా. నాన్న అలా అవసరం వెళ్ళను. నేను డాక్టర్ గారు చూపించి అడ్డించాడు. నేను కాలేజీకి వెళ్ళను. నేను తర్వాత వెళ్తాలేరా? వారం రోజుల నుంచి చెప్తూనే ఉన్నావు, వెళ్ళడుగా. కాదురా, ఈ రోజు నేను తప్పుగా వెళ్ళి తీస్తాను. వెళ్తావే? కొన్ని అవసరం. అమ్మాయి పార్వతి, డాక్టర్ గారు ఏమన్నారు మావయ్య? మళ్ళీ ఇచ్చారా? ఉన్న డబ్బులు కాస్త డాక్టర్లకే ధారపోస్తే సత్యం చదువు సాగేది ఎలాగమ్మా? మావయ్య చూడమ్మా, సత్యానికి ఈ పుస్తకం కావాలని నెల రోజులుగా రాధ చెప్తూనే ఉంది. అందుకే ఆ డబ్బుతో ఈ పుస్తకం కొన్నాను. మావయ్య, వారికి ఈ విషయం తెలిస్తే? నీవు వాడికి చెప్తేగా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం వాడికి తెలియకూడదు. నీ భర్త మీద వద్దు. మావయ్య, మావయ్య కాఫీ. రిజల్ట్స్ వచ్చానా? నేను పాస్ అయ్యాను. రే, నువ్వు తప్పకుండా పేస్ అవుతావని నాకు తెలుసురా. నీకు పెద్ద ఉద్యోగం వస్తుంది. ఇక మనకు వచ్చేవన్నీ మంచి రోజులేరా? అవును, రాధేది రా. ఎందుకమ్మా బాధపడ? ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు పాస్ అవుతుంది. కానీ పెద్ద ఉద్యోగం సంపాదించి నిన్ను నేను చదివిస్తానమ్మా. మావయ్య, మందు తీసుకోండి. నాకెందుకమ్మా మందు? నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ముందు నీ ఆరోగ్యం చూసుకో. నా కొడుక్కి పెద్ద ఉద్యోగం వచ్చే వరకు నాకేం పర్వాలేదమ్మా. అబ్బాయి ఇప్పుడే బయటికి వెళ్ళారు మావయ్య. ఈ రోజు వారికి తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. చాలమ్మా, ఆ ఒక్క మాట వింటే అదే చాలు. రాదెక్కడమ్మా? కాలేజీకి వెళ్ళింది మావయ్య. గుడ్, వెరీ గుడ్. కమింగ్ సార్. అపాయింట్మెంట్ అంటే టైప్ చేసి తీసుకుంటా. ఎస్ సార్. నమస్కారం సార్. ఓహో, ఎమ్మెల్యే గారా? నమస్కారం. దయచేయండి దయచేయండి. ఊరక రారు మహాత్ముడు. ఏమిటి సెలవు? అదే ఏం లేదండి. వీడు మనవాడు, కలవాడు. కాలక్షేపం కోసం ఉద్యోగం చేయాలని సరదా పడుతున్నాడు. బిఏ పాస్ అయ్యాడు. చూడండి సర్టిఫికెట్స్. మీరే స్వయంగా వచ్చిన తర్వాత సర్టిఫికెట్స్ ఎందుకండి? అక్కర్లేదు. పోనీ ఇవి చూడండి. అక్కర్లేదండి. చూడండి, అసలు ఇవి సర్టిఫికెట్స్ కావండి. ఓహో, అలాగా. చూడు బాబు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నా ఆఫీసులో ఖాళీ లేవు. అదేమిటి సార్, ఇప్పుడు మీరేగా అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా టైప్ చేసి ఇస్తామన్నారు. నేనా? నీకా అపాయింట్మెంట్ ఆర్డరా? మధ్యమైనా పోయిందా నీకు? ఆ వేకెన్సీ ఎప్పుడో ఫిలప్ అయిపోయిందని గంట ముందు చెప్తుంటే వినిపించుకోవేమిటి? సార్, అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంకా అలా చూస్తాయేమిటి? అమ్మాయి పార్వతి వస్తున్నాను మావయ్య. అబ్బాయి వచ్చాడా అమ్మా? వస్తారు మావయ్య. జావ కాశాను, కాస్త తాగుతారా? వద్దమ్మా, నాకు సహించవు. అలా అంటే ఎలా మావయ్య? జావైనా తాగిపోతే నీరసం ఎక్కువైపోతుంది. ఉండండి, తీసుకొస్తాను. సత్యం, సత్యం, అబ్బా దొరికావురా. నిన్నటి నుంచి నీ కోసం గాలిస్తున్నాను. మా నాన్నకు మనేటర్ పంపించాలి. ఫారం కాపీ పూర్తి చేసి పెట్టరా. అదేమిట్రా 300 వస్తున్నా? కిందటి నెల 300 పంపించాను. ఈ నెల నాకు 700 మిగిలేరా. 700? అవునరా. మీ మెకానిక్ షెడ్ లో నాకు కూడా ఏదైనా పని
మా షెడ్ లో పని నేర్చుకోవడానికి 5 ఏళ్ళు పడుతుందిరా. అయినా నీకేం కన్నా ఎంఏ చదువుకున్నావు, ఇవాళ కాకపోతే రేపు ఉద్యోగం వస్తుంది. సంపాదనతో మొదలైతే నెలకు 2000 కదరా నీకు. సార్, నేను ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను సార్. మాకు కావాల్సింది బిఏలు ఎంఏలు కాదు, ఎస్ఎల్సి వాడు చాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సార్, విసిగిందికయ్యా, వెళ్ళు. ఎక్కువ చదువుకోవటం కూడా తప్పైపోయిందన్నమాట. మన రాధ ఎంత పని చేసిందా? కడుపు చేసుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు మనకు కావలసిన ఆవేశం కాదండి, ఏం చేయాలో ఆలోచించి మరీ చేయండి. అన్నయ్య, ఇప్పటికి నా గురించి నీకు తెలిసే ఉంటుంది. తెలుసో తెలియకో జీవితంలో నేను ఒక తప్పటడుగు వేశాను. అందుకు సరైన శిక్ష నాకు నేనే వేసుకు తెలిసాను. ఇక నన్ను శాశ్వతంగా మర్చిపోండి. ఇట్లు రాధ. జీవితంలో నేను ఒక తప్పటడుగు వేశాను. ఇక నన్ను శాశ్వతంగా మర్చిపోండి. ఓ పెద్ద ఆఫీసర్ అని గొప్ప స్థితిలో ఉండి కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా ఉంటాను రా. ఆవేశం కాదు పార్వతి, ఈ పుస్తకాలు నా గుండెలో పెట్టిన మంట. ఏమండి? నా చెల్లి దారి తప్పి నా కాకుండా పోవడానికి కారణం ఈ చదువు. అహర్నిశలు నా భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్న నా తండ్రి అష్ట కష్టాలు పడి కన్ను మూయడానికి కారణం ఈ చదువు. ఎంఏ చదువుకున్న నేను రెక్కలు విరిగిన పక్షుల దిక్కు లేకుండా నడువీధిలో నిలవడానికి కారణం ఈ చదువే. పార్వతి, ఇప్పుడే చెప్తున్నాను, జీవితంలో ఇంకెప్పుడు పుస్తకం లేకుండా పడడానికి వీలేదు.